అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. పక్షి తన పిల్లల్ని తన రెక్కల కింద దాచి కాపాడుకుంటుంది. మరి మనుషులకు రెక్కలు ఉండవు కదా! కానీ ప్రతి తల్లి తన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుందండి. పిల్లలు పెరిగే కొద్దీ తల్లి పిల్లల వెంట ఉండలేదు కదా! మరి పిల్లలకి ఆపదలు చెప్పిరావు కదండీ! మరి పిల్లల్ని వాళ్ళ సొంతంగా ఆపదల నుంచి వాళ్ళు ఎలా కాపాడుకోవాలో తల్లి పిల్లల్ని సిద్ధం చేయాలి. పిల్లలు ఏ వయసులో ఎలా ఉండాలి అని అన్ని విషయాలు తల్లి ఎలా చెప్పాలి, పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. పూర్వకాలంలో అమ్మమ్మల్ని చూసారా అండి? పొత్తిళ్లలో ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళకి స్నానం చేయించాక తండ్రి అయినా సరే ఆ చిన్ని పాపాయికి తువ్వాల చుట్టి శరీరాన్ని కప్పి మాత్రమే కన్న తండ్రికి ఇచ్చేవారు. ఇక పిల్లలు కొంత పెద్దగా అవుతూ ఉంటే వాళ్ళు ఇంకా తెలిసి తెలియని ఏజ్లో సరిగ్గా దుస్తులు ధరించకపోతే షేమ్ పప్పీ షేమ్ అంటూ సరదాగా అంటుండేవాళ్ళు. అప్పుడు పిల్లలకి మాత్రం ఒకటి అర్థమయ్యేదండి, దుస్తులు లేకుండా బయట తిరగకూడదు అని. అలాగే అందరి ముందు దుస్తులు మార్చుకోకూడదు అని. ఆ రోజుల్లో పిల్లల బాధ్యతలన్నింటినీ తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అలా కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్న రోజుల్లో అందరూ పిల్లల బాధ్యతలని పంచుకున్న రోజులవి. అలాగని పిల్లల్ని ఎవరైనా ముట్టుకుంటే అది మంచి స్పర్శనో చెడు స్పర్శనో పిల్లలకి తప్పకుండా మనం తెలియజేయాలండి. పిల్లలకి 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు, 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు, 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు, ఇంకా 13 ఏళ్ల నుంచి ఆపై అలా పిల్లలు దశల వారీగా వారికి తెలియజేస్తూ రావాలి. ఇక 2 నుంచి 5 ఏళ్ల పిల్లలకు వచ్చేవరకు ఆ వయసు పిల్లలకి మనం ఏదన్నా చెప్పినా కూడా అర్థం కాదండి. మనం చెప్పింది అర్థం చేసుకునే వయసు కాదు 2 నుంచి 3 ఏళ్ల పిల్లలకు. కాబట్టి ఆ వయసు పిల్లలకు పద్యాల ద్వారా, రైమ్స్ ద్వారా చక్కగా ఆడుతూ పాడుతూ చెప్పుకుంటూ ఉండాలి మంచి చెడు. అమ్మ హగ్, చెంప మీద ముద్దు పెట్టడం, హైపై చెప్పడం, పెదాలను తాకడం, రహస్య భాగాలను టచ్ చేయడం బ్యాడ్ అని చెప్పాలి. పిల్లలకు డైపర్ లేస్తున్నప్పుడు ఒక బొమ్మను తీసుకొని ఆ బొమ్మ యొక్క శరీర భాగాలను తాకుతూ ఇక్కడిక్కడ తాకుతుంటే బ్యాడ్ అని పిల్లలకు అర్థమయ్యేటట్టు తల్లి చెప్తూనే ఉండాలి. ఇలా ఎవరైనా మిమ్మల్ని తాకితే నో అని గట్టిగా చెప్పమని చెప్పాలి. ఇక 5 నుంచి 8 ఏళ్ల వయసు, ఈ వయసులోని పిల్లలు గుడ్ బ్యాడ్ అని ఎవరైనా పట్టుకుంటే కొద్దిగా అప్పుడప్పుడే మనుషుల యొక్క భావోద్వేగాలను తెలుసుకునే వయస్సు. ఎవరైనా పట్టుకుంటే మీకు అసౌకర్యంగా ఉంటే గనక అక్కడి నుండి పరిగెత్తమని చెప్పాలి. మీరు ఒంటరిగా ఏ వ్యక్తితో ఉండకూడదు అంటూ మీరే ఒక పరాయి వ్యక్తిలా ఉండి అసభ్యకరంగా ఇలా చేస్తే దిస్ ఈజ్ బ్యాడ్ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలండి. ఎవరైనా అంకుల్ కానీ, స్కూల్లో టీచర్ కానీ ఏదైనా సాయం చేస్తే గుడ్. ఆ సాయం చేసే క్రమంలో మీ శరీరాన్ని తాకుతూ మిమ్మల్ని దగ్గరికి లాక్కుంటే అది బ్యాడ్ అని చెప్పాలి. అప్పుడు గట్టిగా అరవమని చెప్పాలి. ఇలా పిల్లలకి ప్రాక్టికల్గా మనం ఇలా ముట్టుకుంటే ఇది తప్పు, ఎవరైనా నిన్ను అని ప్రాక్టికల్గా చేసి చూపిస్తే పిల్లల్ని మనం ఎక్కడికి పంపించినా ఎవరైనా వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళు అక్కడి నుంచి బయటపడే అవకాశము, వాళ్ళు అక్కడి నుండి తప్పించుకునే అవకాశం ఉంటుందండి. వాళ్ళని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఇక 9 నుండి 12 ఏళ్ల వయసు, ఈ వయసు పిల్లల్ని ప్రీ టీనేజ్ పిల్లలు అంటారు. ఈ వయసు పిల్లలు అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్స్ సాధారణంగా ఉంటాయండి స్కూల్లో. కానీ ఏది మంచి ఫ్రెండ్షిప్, ఏది గుడ్ ఫ్రెండ్షిప్, ఏది బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేది మనం పిల్లలకి వివరించాలి. ఒక అమ్మాయి ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళిందండి. అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చి దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటూ ఫోటో దిగుతున్నాడు. అది కరెక్ట్ కాదని పిల్లలకు తెలియజేయాలి. అలానే స్కూల్లో ఆటల సమయంలో, కోచ్ డ్రిల్ సమయంలో అతిగా తాకడం, రహస్య భాగాలను తాకడం సరికాదని పిల్లలకు ప్రాక్టికల్గా చేసి చూపించాలి. అప్పుడే వాళ్ళకి ఏది కరెక్ట్ అయిన టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ప్రాపర్గా అర్థమవుతుందండి. ఇక 13 ఏళ్ల వయస్సు ఆ పైన ఉన్నవాళ్ళు, ఈ 13 ఏళ్ల వయసు ఉన్న పిల్లలను టీనేజ్ పిల్లలు అంటామండి. ఈ పిల్లలు
పెద్దవాళ్ళు కాదు, అలాగని చిన్నపిల్లలు కాదు. ఉరకలెత్తే వయసు, తికమక పెట్టే భావోద్వేగాలు ఉంటాయి పిల్లల్లో. ఈ వయసు అత్యంత ప్రమాదకరమైన వయసు. ఈ వయసులోని పిల్లలకి ప్రేమ, ఆకర్షణ ఆ రెండింటి మధ్య సరియైన తేడా తెలియదండి. కాబట్టి ఈ వయసులోని పిల్లలు తప్పటడుగులు వేసే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్ వచ్చి, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరేనండి, భుజాలు పట్టుకొని తడుముతూ ఉంటే, అలానే హగ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే వెంటనే అక్కడ నుండి తప్పుకోవాలి. ఫ్రెండ్స్ అని హగ్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకోవాలని అనుకుంటే అది బ్యాక్ టచ్ కిందికే వస్తుందని మనం ఇలాంటివి పిల్లలకి బాగా అర్థమయ్యేలా చెప్పాలి. ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరితో పడితే వాళ్ళతో ఫొటోస్, సెల్ఫీస్ వాళ్ళు దింపుతూ ఉంటే దిగకూడదని చెప్పడం మంచిదండి. ఎందుకంటే ఈ రోజులలో ఇలా పార్టీలలో ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగి వాటిని డిజిటల్ ఎడిటింగ్ చేస్తూ వాటిని ఇంటర్నెట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటూ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న రోజులు ఇవి. ఈ రోజుల్లోని పిల్లలు 2-3 సంవత్సరాల పిల్లల నుండి ఆపై పెద్ద పిల్లలయ్యే వరకు మనము పిల్లలను ఒక కంట కనిపెట్టుకుంటూ మనకు సమయం దొరికినప్పుడల్లా ఆ పిల్లలకి మన చుట్టుపక్కల ఉండే మనుషులు వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు మన దగ్గరికి కొంత దూరంలో ఉండి మాట్లాడితే ఓకే, కానీ వాళ్ళు అమ్మాయిలకు ఎస్పెషల్లీ అమ్మాయిల దగ్గరికి వచ్చి టచ్ చేస్తూ హగ్ చేసుకోవడం, దగ్గరికి లాక్కోవడం, అలా శరీరాన్ని తాకడం అలాంటివి ఏవైనా చేస్తే అది బ్యాడ్ టచ్. అలాంటి మనుషుల వద్ద అలాంటి మనుషుల వద్ద పిల్లల్ని అక్కడ ఉండకుండా అక్కడ నుంచి వెంటనే వేరే చోటికి వెళ్ళాలి. అలానే ఎవరైనా ఒంటరిగా ఉన్న ప్రదేశాలలో కూడా పిల్లలు ఉండొద్దని వాళ్ళకు మంచి చెడు చెప్పుతూ, ప్రస్తుతం ఉన్న సమాజంలో తల్లిదండ్రులు ఇలాంటివన్నీ పిల్లలకు వివరిస్తూ ఎలాంటి అనర్థాలు జరగకుండా మన పిల్లల్ని మనం కాపాడుకుందాము. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.